తెలుగు రాష్ట్రాల్లో తొలకరి వర్షాలు, ముందుగానే ప్రవేశించనున్నటువంటి నైరుతి రుతుపవనాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం ఎల్నినో ఉన్నప్పటికీ కూడా మొదటగా వర్షాలు అయితే నమోదు కానున్నాయి. నైరుతి రుతుపవనాలు మరొక 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయి. ఈ విస్తరణ కంటే ముందే నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకి మే 20, 21, 22, 23 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, పీలేరు, తిరుపతి, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం 4 రోజుల పాటు కొనసాగుతుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలుంటాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలవుతాయి. ఇక దక్షిణ తెలంగాణ భాగాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ భాగాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, రుద్రారం, నారాయణపేట్, అదేవిధంగా జోగులాంబ, గద్వాల్ భాగాల్లో మోస్తరు వర్షపాతం ఉంటుంది ఇవాళ రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.